ప్రజెంట్ రాష్ట్రంలో హెచ్సియు భూముల వివాదం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉంది. ఈరోజు ఈ కేసును 7వ తారీఖుకి వాయిదా వేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అటు వక్ఫ్ బోర్డుకు సంబంధించి సవరణ చేసినటువంటి విషయం కూడా మనందరూ కూడా తెలిసింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి చరణ్ కౌశిక్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. మనం చూస్తా ఉన్నాం గత 4-5 రోజుల నుంచి కూడా హెచ్సియు భూముల వివాదం అనేది కొనసాగుతూ ఉంది. ప్రతిపక్ష పార్టీలు మొత్తం కూడా కాంగ్రెస్ పైన బురద జల్లే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. దీని గురించి మీరు ఏమంటారు? అంటే బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ దీన్ని ఎందుకు రచ్చ చేసే ఇంత పెద్ద ఎత్తున రచ్చ ఎందుకు చేస్తూ ఉందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేసి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద సమరశంకారం పూరించే ప్రయత్నంలో భాగంగా బీసీ సంఘాలంతా జంతర్ మంతర్ ధర్నా చేస్తే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం అదేవిధంగా ఎమ్మెల్యేలంతా కూడా ఆ మద్దతు ప్రకటించారు ఆ ధర్నాకి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 400 ఎకరాలకు సంబంధించిన వివాదాన్ని జటిలం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే 1999లో ప్రాసెస్ ప్రారంభమైనప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారం, ఆ భూముల వ్యవహారానికి సంబంధించి 1999లోనే ఇద్దామని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు 2004లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జనవరి 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 400 ఎకరాలకు సంబంధించినటువంటి 25వ సర్వే నెంబర్లో ఉన్న భూమిని తీసుకొని ఐఎంజీ సంస్థకి ఇచ్చినటువంటి పరిస్థితి. దానికి బదలాయింపుగా 36, 37 నెంబర్ సర్వే నెంబర్లు ఉన్నటువంటి 397 ఎకరాల ప్రభుత్వ భూమిని సెంట్రల్ యూనివర్సిటీ హ్యాండ్ ఓవర్ చేసి ఈ 400 ఎకరాలు తీసుకోవడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మారిపోవడం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2006లో అంతవరకు ఐఎంజీ సంస్థ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో రద్దు చేసి దాన్ని టూరిజం డిపార్ట్మెంట్ మార్చారు. తర్వాత రాజశేఖర గారు చనిపోయిన తర్వాత రోషే గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు కూడా హైకోర్టులో ఉన్న వివాదం విషయంలో పెద్ద ఎత్తున చొరవ చూపుకోవడం మూలంగా కొంత లేట్ అయింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకోర్టులో సమర్థనమైనటువంటి లాయర్లను పెట్టి కేసు హైకోర్టులో గెలవడంతో ఐఎంజీ సంస్థ మళ్ళీ సుప్రీంకోర్టు పోయి, సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుగుణంగా స్టేట్మెంట్ రావడంతో ప్రభుత్వము టీజీఐఐసికి ఈ 400 ఎకరాలు ట్రాన్స్ఫర్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి కాబట్టి వారికి ఇవ్వాలని చెప్పేసి సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతుంటే, ఇది ఒకసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయిన ఒకసారి ఫారెస్ట్ ఉందని, ఒకసారి పర్యావరణకు హాని జరుగుతుందని, ఒకసారి పక్షులకు హాని జరుగుతుంది నెమళ్ళు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం మీద అపాధి క్రియేట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంటే ఈరోజు ఉదయం కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈకో సిస్టమ్ పార్క్ను ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు మీకు నిన్ననే చిత్తశుద్ధి ఉంది కదా, మరి చిత్తశుద్ధి మీకుంటే మయం రామేశ్వరరావు గారికి సంబంధించి మయం సంబంధించినటువంటి ఏదైతే 25వ సర్వే నెంబర్లో 50 ఎకరాలు తీసుకొని మయం వాళ్ళు ఆకాశ ఆర్ములు కట్టిరు అక్కడ మయం సంబంధించినటువంటి. మరి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడలే? అదే కాకుండా ఈ సెంట్రల్ యూనివర్సిటీలంగా 25వ సర్వే నెంబర్లో 100 ఫీట్ల రోడ్డు తీసుకుపోయి మయం రామేశ్వరరావు గారికి ఆకాశ ఆర్ములు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది మీరే కదా. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదు? ఆనాడు ఎకో పార్కు పెడతాం, హైదరాబాద్ భూములు కాపాడుతాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడలే? భారతీయ జనతా పార్టీ ఎందుకు మౌనం ఇచ్చారు? ఈ రోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాక ఈ 400 ఎకరాల్లో ఐటీ స్టేషన్ ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు రావద్దని చెప్పి ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెప్పే ప్రయత్నంలో భాగంగా ప్రజల్లో అనవసరమైన కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నాయి. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మయం రామేశ్వరరావు కట్టినప్పుడు మీరు ఎటుపోయారని మేము అడుగుతా ఉన్నాం. మరోపక్క కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టానికి సంబంధించి సవరణలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరు అంటే భారతీయ జనతా పార్టీ ఏంటంటే, ఎంతసేపు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొన్న బడ్జెట్ ముందు ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా ప్రకటించింది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ దేశ జీడిపి 8% ఉంటే మొన్న ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా 6.3% జీడిపి తగ్గినటువంటి పరిస్థితి. అంటే దాదాపు 1.7% జీడిపి తగ్గింది. వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలంటే 2047 సంవత్సరానికి 70 లక్షల ఉద్యోగాలు వేయాలా, 8% జీడిపి ఉంటే తప్ప ఈ దేశంలో వికసిత భారత్ లక్ష్యం నెరవేరదని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించింది. అదే కాకుండా స్వచ్ఛ భారత్ సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న నరేంద్ర మోడీ గారు భారతదేశంలో స్వచ్ఛ భారత్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు దాని ఫలితం శూన్యం. ఎందుకంటే మననే చాలా స్పష్టంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఒక దిగ్గజ సర్వే సంస్థ చాలా స్పష్టంగా ప్రకటించింది. పాకిస్తాన్ నెంబర్ 1 ఉంటే అత్యంత కాలుష్యమైనటువంటి దేశాల్లో బంగ్లాదేశ్ నెంబర్ 2, భారతదేశం నెంబర్ 3. అత్యంత కాలుష్యమైనటువంటి నగరాల్లో భారతదేశంలో 10 నగరాలు టాప్ 10లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చర్చకు వస్తూ ఉన్నాయి. జీడిపి తగ్గుతూ ఉంది, రూపాయి పతనం అవుతా ఉంది,
అదే కాకుండా ట్రంప్ వీళ్ళ దోస్త్ అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ట్రంప్ భారతదేశం మీద ఎగుమతులు అమెరికా చేస్తున్న 20% ట్యాక్స్ విధిస్తా ఉన్నాడు. భారతదేశం నిరుద్యోగం పెరుగుతా ఉంది, ఆకలి చావులు పెరుగుతా ఉన్నాయి, అర్థనాదాలు పెరుగుతా ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రజల్లో వస్తున్నట్టు గందరగోళ వాతావరణాన్ని వారి సైడు డిస్కషన్ మళ్ళకుండా దానిలో భాగంగా వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క మూడును ముస్లింల మీదకి తప్పించే ప్రయత్నంలో భాగంగా ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకుని కనబడతాం. ఇప్పుడు హెచ్సియు దగ్గరికి వద్దాము. విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అనేక పార్టీలు మద్దతు పలుకుతూ ఉన్నాయి. మరోపక్క కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా ఎదుర్కొంటబోతుందంట రాజకీయంగా? ఇక్కడ మేము ఒకటే ఛాలెంజ్ ఇస్తాము. 25వ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఏదైతే భూమి ఉన్నదో ఇది ప్రభుత్వ భూమి మాత్రమే తప్ప మేము ఇప్పుడు తీసుకున్న 400 ఎకరాలు ప్రభుత్వ భూమి. దీనికి ఎలాంటి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు. ఒకటి 400 ఎకరాలు తీసుకున్నప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారే అక్కడ 397 ఎకరాలు ఇచ్చి తీసుకున్నాడు. 36 నెంబరు, 37 సర్వే నెంబరు. ఇందులో మహోం రామేశ్వరం సంబంధించి మహోం విభాగంగా 50 ఎకరాల్లో 25 ఎకరాలు కన్స్ట్రక్షన్ చేసి దాదాపు 40 ఫ్లోర్ నిర్మించినారు. అదే కాకుండా టీఎన్జిఓకి ఇచ్చినప్పుడు అందులో దాదాపు 20 ఎకరాల భూమిని తన బినామీ పేర్ల మీద శ్రీనివాస్ గౌడ్ గారు రిజిస్టర్ చేయించుకున్నాడు. ఈ అన్ని వ్యవహారాలన్నీ కూడా ఆనాడు జరిగినాయి కాబట్టి ఆనాడు మౌనం వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో దానికి సమాధానం చెప్పాలి. అదే కాకుండా మేము ఒకటే చాలా స్పష్టంగా చెప్తాం, 22 సంవత్సరాల నుంచి జరుగుతున్న వివాదం ఇందులో ఎస్సీ ఏమైనా ఇన్వాల్వ్ అయిందా? లేదు కదా. కోర్టులో కానీ వాళ్ళ భూమి వాళ్ళు కోర్టుకు పోతారు. ప్రభుత్వం ఎందుకు కోర్టుకు పోయింది? మరి వాళ్ళు ఎందుకు కోర్టుకు పోలేదు? అదే కాకుండా ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి మంత్రివర్గాన్ని అంతా పిలిపించి చాలా స్పష్టంగా ప్రభుత్వం పేరు మీద ఇప్పటివరకు కూడా సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ కూడా ఉన్నది కాబట్టి దాన్ని సెంట్రల్ యూనివర్సిటీకి మేము బదలాయింపు చేస్తాం, మేము మానవతా దుఃఖంతో ఆలోచిస్తాము, విద్యార్థుల ప్రయాణాల దృష్ట్యా ఖచ్చితంగా భూమిని అంతా కూడా సెంట్రల్ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన ఆనాడు ప్రభుత్వాలు 1973లో చేయలేకపోయినాయి కాబట్టి ఇప్పుడు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు మేము ఎక్కడ చేయం. విద్యార్థులకు నష్టమయ్యే పనులు కావచ్చు, విద్యారంగాన్ని పరిరక్షించే ప్రయత్నంలో బాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం, బడ్జెట్లో నిధులు అత్యంత కేటాయించుకున్నాం, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకొని ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి స్కిల్ వ్యవస్థ అంతా కూడా స్తబ్దత అవుతా ఉంది. అదే విద్యార్థులు క్వాలిటీతో కూర్చున్నటువంటి విద్యార్థులు రావట్లేదు కాబట్టి దాంతో ఉద్యోగాలు రావట్లేదు కాబట్టి మెరుగైనటువంటి స్కిల్స్ కల్పించాలని చెప్పి ప్రభుత్వం సదుద్దేశంతో ముందుకు పోతూ నిరుద్యోగులకు అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అదే కాకుండా ప్రకృతిని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ హైడ్రా రూపంలో కావచ్చు, మూసిని పునరుజ్జీవింపజేసే దానిలో భాగంగా ప్రకృతి కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఆనాడు హైడ్రాను వ్యతిరేకించినారు, తర్వాత మూసిని వ్యతిరేకించారు. ఈనాడు సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంలో ప్రభుత్వ భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ సెజ్ ఏర్పాటు చేస్తుంటే ఐటీ సెజ్ దాన్ని కూడా ప్రకృతి విఘాలు కలుగుతుందని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి హైడ్రా అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? ఆనాడు మాకు వ్యతిరేక ఎందుకు మాట్లాడారు? అదేవిధంగా మూసిని మేము పునరుజ్జీవ చేస్తారని చెప్పి ఎందుకు మాకు మద్దతు లేదు? కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడారు? మీరు గంగా నదిని ప్రక్షాళన చేసుకోవచ్చు, నర్మదా నది ప్రక్షాళన చేసుకోవచ్చు, యమునా నది ప్రక్షాళన చేసుకోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో మూసిని ప్రక్షాళన చేసుకుంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒక అనా పైస కూడా ఇవ్వకుండా మేము మంచి పని చేస్తా ఉంటే అడ్డుకునే ప్రయత్నం మీరు చేస్తూ ప్రకృతి కాపాడే ప్రయత్నం మేము చేస్తున్నప్పుడు ఆనాడు మీరు అడ్డుకొని ఇప్పుడు ప్రకృతి పేరు మీద రాజకీయం ఎందుకు చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తాము. ఇదే మొత్తం మీద హెచ్సియు వద్ద ఉన్నటువంటి భూముల విషయంలో ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంతోపాటుగా వక్ఫ్ బోర్డు చట్టం విషయంలో ఇతర అంశాలను డైవర్ట్ చేసే విధంగానే ఏదైతే కేంద్ర ప్రభుత్వం పైన మోడీ పైన ఒత్తిడి రాకుండా ఉండాలని వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ బిల్లును ముందుకు తీసుకొచ్చారని కూడా వారి అభిప్రాయం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రతిపక్షాలు అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని మానుకోవాలని కూడా సూచించారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.